రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథులుగా విద్యుత్ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. 2014కు ముందు రైతన్నలు కరెంటు కోసం పడికాపులు కాసేవారని, కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ 24 గంటల విద్యుత్ అందిస్తున్నారని అన్నారు. నాడు విద్యుత్ రాకముందు కంపెనీలు మూతపడి కార్మికులు రోడ్డున పడేవారని, నేడు కంపెనీలకు నిరంతరాయం విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఆయా గ్రామాల్లో వివిధ లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకై ప్రజలకు వివరించి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. తీసుకుపోతుంది, మళ్ళీ ఆ ట్రాన్స్ఫర్ వచ్చినాక ఎదురు చూస్తుంది. ఒకసారి